ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. ఆయన ఎవరిని టార్గెట్ చేశారు? తెలంగాణ బీజేపీలో అభద్రతా భావంతో ఉన్నది ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశించి భంగపడిన ఎంపీ అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అరవింద్ పార్టీ పరిణామాలపై భగ్గుమన్నారు. పార్టీ జిల్లా కమిటీల్లో 60% కొత్త వారిని నియమించాలని నిబంధనలు పెట్టుకున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం పాత వాళ్లతోనే కమిటీలు వేశారని అరవింద్ విమర్శలు గుప్పించారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఎన్నికలకు ముందు పార్టీలోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎంపీ అరవింద్ గతాన్ని తవ్వారు. పార్టీలో కొంతమంది అభద్రతా భావంతో ఉన్నారని మండిపడ్డారు. బీజేపీలోకి కొత్త నేతలు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇన్సెక్యూరిటీతో పార్టీ తమ సొంతమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అరవింద్ ఆరోపించారు. అరవింద్ పలు సంచలనాత్మక ఆరోపణలు, విమర్శలు చేయడంతో అసలు బీజేపీలో అరవింద్ టార్గెట్ ఎవరు, ఆయన ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారనే దానిపై పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తనను నేరుగా ఎదుర్కొనలేని వారే తనకు పొగరు ఉందని అధిష్టానానికి చాడీలు చెబుతున్నారనేది అరవింద్ ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక నేతలంతా పోటీ చేయాలని చెప్పినా కీలక నేత తాను మాత్రం పోటీ చేయలేదని, అరవింద్ టార్గెట్ చేసిన ఆ నేత ఎవరో చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రిని ఉద్దేశించే ఎంపీ అరవింద్ ఆవేశంగా మాట్లాడారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అరవింద్ హాట్ కామెంట్స్ చేయడంతో అక్కడే వేదికపై ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్టు సమాచారం. రాష్ట్రంలో బీజేపీని ఎదగనివ్వకుండా చేస్తున్న వారిపైనే తన కోపమని అరవింద్ అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుందో లేక చూసి చూడనట్టుగా వదిలేస్తుందో వేచి చూడాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి తనకు దక్కకుండా తన అవకాశాలను దెబ్బతీసిన నాయకుడిపైనే నిజామాబాద్ ఎంపీ అరవింద్ భగ్గుమన్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి అరవింద్ మాటల వెనుక మర్మం అర్థమైన వారు కమలనాథుల సమన్వయ లోపంపై చర్చించుకుంటున్నారు. కీలక నేతల మధ్య వస్తున్న ఈ గొడవలను నూతన అధ్యక్షుడు రామచంద్రరావు ఎంత మేరకు పరిష్కరించగలరనేది ఆసక్తికరంగా మారింది.